జగ్గయ్యపేటలో డయేరియా కేసులు భయపెడుతున్నాయి. ఇప్పటివరకు ఇద్దరు మృతి చెందారు. 100 మందికి పైగా బాధితులు ఉన్నారు. అయితే దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాంతులు, విరోచనాలతో రోగులు బాధపడుతున్నారు. ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు మంత్రి సత్యకుమార్. 8 గ్రామాల్లో డయేరియా ప్రబలిందని చెప్పారు సత్యకుమార్. అధికారికంగా 58 కేసులు మాత్రమే నమోదైనట్టు చెప్పారు మంత్రి. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని ప్రజలకు సూచించారు మంత్రి. జగ్గయ్యపేటలో 2 రోజుల పాటు చికెన్, మటన్, చేపల అమ్మకాలను నిషేధించారు. జగ్గయ్యపేటలో డయేరియా టెన్షన్ కంటిన్యూ అవుతుంది. 8 గ్రామాల్లో బాధితులు అంతకంతకు పెరిగిపోతున్నారు. షేర్ మహమ్మద్ పేట్, చిల్లకల్లు, మక్కపేట, వత్సవాయి, అనమంచిపల్లి, బుధవాడ, గండ్రాయి, దేచుపాలెం గ్రామాలతో పాటు జగ్గయ్యపేట పట్టణంలోని మోడల్ కాలనీ, సీతారామపురం ప్రాంతంలో అతిసార ప్రబలింది. వందల మంది అనారోగ్యంతో ఆసుపత్రి పాలవుతున్నారు. జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 16 మంది వైద్యులతో 24 గంటల పాటు వైద్యం అందిస్తున్నారు. జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియా రోగులను పరామర్శించిన మంత్రి సత్యకుమార్ టీవీ9 తో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. అతిసార ప్రబలడానికి తాగునీళ్లు కలుషితం కావడమే కారణమన్నారు. వాటర్ శాంపిల్స్ ని ఇప్పటికే టెస్టింగ్ ల్యాబ్ కు పంపించినట్టు చెప్పారు. డయేరియా కేసులపై ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఏమన్నారు? మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియా బారిన పడి చికిత్స పొందుతున్నటువంటి బాధితులను ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పరామర్శిస్తున్నారు. ప్రజెంట్ మనం ఇక్కడే ఉన్నాము. ఆసుపత్రిలో ప్రతి బాధితులతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి వివరాలు సేకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మాట్లాడదాం. సార్, ఎంతోమంది డయేరియా బారిన పడ్డారు? ప్రస్తుతం పరిస్థితి కంట్రోల్లో ఉందా? 58 కేసులు రిపోర్ట్ అయ్యాయి. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది. ముఖ్యంగా ఎస్ఎంపేట, మక్కపేట, జగ్గయ్యపేట నుంచి సేదాపేట అనే ప్రాంతాల నుంచి ఎక్కువగా వచ్చారు. వాంతులు, విరోచనాలు అనే దీంతో రావడం జరిగింది. అయితే కొద్దిగా అవగాహన లోపం, ఈ వాటర్ కంటామినేషన్ కారణంగా ఎక్కువగా కేసులు వస్తున్నాయని ప్రాథమికంగా తెలుస్తున్నాయి. అయితే ఆ శాంపిల్స్ కూడా పంపడం జరిగింది. గత 3-4 రోజుల క్రితం మున్సిపల్ వాటర్లో పచ్చగా రావడం, కొద్ది వాసన రావడం, ఇటువంటి కారణాలు చెప్తున్నారు. అయితే వాటిని ఒకసారి విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఆసుపత్రికి వచ్చినప్పటి నుంచి, జగ్గయ్యపేటలో కేసులు ఎక్కువ రిపోర్ట్ అవుతున్నప్పటి నుంచి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారి కంప్లీట్ మానిటర్ చేస్తూ ఉన్నారు. డిఎంఎన్హెచ్ఓ పూర్తిగా ఇక్కడ. ప్రధాన కారణాలు ఏంటి డయేరియా ప్రబలడానికి? ఎన్టీఆర్ జిల్లా అయినా, అటు విజయవాడ అయినా, గుంటూరు అయినా చాలా చోట్ల రిపీట్ అవుతున్నాయి కదా. ప్రధానంగా వర్షాకాల సమయంలో కలుషిత నీరు కలిసే అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డబ్ల్యూఎస్ కానీ, మున్సిపల్ ప్రాంతాల్లో కానీ ఈ పైప్ లైన్లు సరిగా లేకపోవడం, లీకేజీలు ఉండడం, మురుగునీరు వాటితో కలవడం కారణంగా జరుగుతుంటుంది. అయితే అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నాం. వేడి నీరు బాగా మరిగించి చల్లార్చిన తర్వాత తాగాలని అవగాహన పెంచే కార్యక్రమం ఏఎన్ఎంల ద్వారా, ఆశా వర్కర్ల ద్వారా చేసే ప్రయత్నం చేస్తున్నాం. పదే ప్రజలకు ఈ విషయాన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్తున్నాం. నివారణ చర్యలు తీసుకోవడానికి గత 3 రోజుల క్రితమే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారితో కలిసి ఆరోగ్య శాఖ ఒక సమీక్ష చేయడం కూడా జరిగింది. దానికి అనుగుణంగా అందరు కలెక్టర్లకు కూడా ఆ విషయం మీద తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడం జరిగింది. జగ్గయ్యపేటలో దాదాపు 2-3 రోజులు మొత్తం నాన్ వెజ్ అమ్మకాలను బ్యాన్ చేశారు. కాబట్టి పబ్లిక్ కూడా ఖచ్చితంగా తినేటటువంటి ఆహారం విషయంలో, తాగేటటువంటి నీటి విషయంలో జాగ్రత్తలు పాటిస్తేనే దీని నుంచి బయటపడేటటువంటి అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సురేష్తో క్రాంతి, టీవీ9 జగ్గయ్యపేట నుంచి.